వెల్కమ్ టు దీపా టీవీ. నేను మీ అశోక్ దుర్గం. జయశంకర్ భూపాలపల్లి జిల్లా భూపాలపల్లి నుంచి రాంపూరు మేడారం పోయే దారి గుంట ఒక వెహికల్ టాటా ఏస్ వెహికల్ అయితే ఇలా వచ్చి ఇట్లా ఈ పెద్ద లోయల పెద్ద లోయల మాత్రం పడిపోయింది. పెద్ద లోయల పడిపోయింది. చాలా ప్రమాదకరమైన లోయ ఇది. ఇందులో వాటర్ కూడా ఫామ్ అయ్యి వాటర్ పోతున్నాయి. ఈ పెద్ద మోరీ ఇది మన అడవిల నుంచి ఇటు పోయే పెద్ద కాలువ మీద మోరి కట్టి ఉన్నది. ఈ మోరి పక్క నుంచి అయితే మాత్రం ఒక పెద్ద వెహికల్ ఇందులో పడిపోయింది. పడి ఆ డ్రైవర్ ఉండే సీటు మొత్తం వాటర్లో మునిగిపోయి ఇట్లా ప్రమాదకరంగా పడ్డది. అయినా ఎవరు ప్రాణాపాయం మాత్రం జరగలేదు. అంటే ఇక్కడ ఉన్నోళ్ళని అడిగితే మాత్రం ఎవరికి ఏం కాలేదు అని చెప్తున్నారు. ప్రాణాపాయ స్థితిలో అయితే ప్రాణం అయితే ఎవరికి పోలేదు, ప్రాబ్లం ఏం లేదు, అందరు బాగానే ఉన్నారన్నారు. ఎటో వెహికల్ అయితే వాళ్ళు ఎటో తీర్థయాత్రలకో లేకపోతే ఎటో పోవడానికైతే కవర్ కట్టి ఉన్నది. వెనుక సైడ్ కవర్ కట్టి ఉన్నది. వెహికల్ మాత్రం దారుణంగా పడిపోయింది. మొత్తం ఇలా పడిపోయింది. వెహికల్ పడిపోయింది. ఆ డ్రైవర్ సీటు అటు పక్కబడి సీటు మొత్తం నీళ్ళలో మునిగిపోయింది. అసలు ఎంత దారుణంగా అంటే అసలు చూస్తే మాత్రం పరిస్థితి దారుణంగా ఉన్నది. ఎందుకంటే వాటర్ ఇది ఒక లోయ, పెద్ద లోయ, వాటర్ పోతున్న ఎప్పటికీ ప్రమాదకరంగానైతే ఉన్నది. అక్కడ చెట్టుని తాకి చూడండి, ఆ చెట్టు ఎట్లా అయిందో, ఆ చెట్టును రాక్కొని ఆ చెట్టును తాకి పక్క పోంటి ఇట్లా పడి అట్లా పోయి ఆ లోయలో పడిపోయింది. అట్లా ఘోరంగా. మరి ఆ స్పీడ్ ఎంత ఉన్నదో తెలియదు కానీ డ్రైవరు మరి ఆ బ్రేక్ ఫెయిల్ అయిందా లేకపోతే అసలు కంట్రోల్ ఎలా తప్పిందో కూడా అర్థం కాని పరిస్థితి. ఆ కంట్రోల్ తప్పైతే లోయలోకి వెళ్ళిపోయింది, ఇట్లా దూసుకుపోయి ఇట్లా మొత్తం పల్టీ కొట్టి ఇలా పడిపోయి ఉన్నది వెహికల్ మాత్రం. ఇంత ఘోరంగా పడ్డా కానీ ఎవరికి కూడా ఏం కాకుండా దేవుని దయ వల్ల ఎవరికి ఏం కాకుండా బయటపడడం నిజంగా దేవుడు ఉన్నాడు అనడానికి ఇది ఒక నిదర్శనం. మరి వాళ్ళు అసలు ఎటు పోతున్నారో ఏమో మనకు కూడా తెలియదు కానీ భూపాలపల్లి నుంచి రాంపూర్ నుంచి మేడారం వెళ్ళే దారి ఇది. ఎవరైనా మేడారం కానీ లేకపోతే రాంపూర్ కానీ ఇలానే వెళ్తూ అంటారు, ఇదే దారి. వాళ్ళు అసలు ఇటు మనం భూపాలపల్లి నుంచి వస్తున్నారు. మరి రాంపూర్కా లేకపోతే మేడారమా ఆజం నగరా ఇటు ఏ గ్రామస్తులో తెలియదు. ఇటు భూపాలపల్లి నుంచి మాత్రం ఇలా వస్తుంది వెహికల్. వస్తూ ఇట్లా చెట్టు డ్రైవర్ అయితే అదుపు తప్పి చెట్టు గుద్దుకొని లోయలో పడిపోయింది. లోయ ఈ అడవిలో పెద్ద లోయ ఇది. చూడండి ఒకసారి లోయ ఎంత పెద్ద లోయనో ఆ వాటర్ చూడండి. ఇక్కడ అడవి లోపల నుంచి అయితే మాత్రం పెద్ద కాలువ ఇది. కాలువల నుంచి అక్కడ అడవిలో ఉన్న వాటర్ కూడా ఇట్లా పడి వెళ్ళిపోతుంటుంది. పెద్ద లోయ అది మోరిగట్టి ఉన్నది. చాలా ప్రమాదకరంగా కూడా ఉంది. మోరిని చూస్తే చాలా ప్రమాదకరంగా ఉంది. వెహికల్ పడే విధానం అయితే చాలా దారుణంగా ఉన్నది. ఎందుకంటే మనం చూసుకున్నట్టయితే వెహికల్ ఒకసారి ఎంత ప్రమాదకరంగా పడి ఉన్నదంటే అసలు ఒక్కరు కూడా అసలు బ్రతికే పరిస్థితి లేనటువంటి పల్టీ పెట్టినది వెహికల్. అంత దారుణంగా పడ్డది వెహికల్ అయితే మాత్రం. డ్రైవర్ అదుపు తప్పి ఎవరైతే ఆ డ్రైవరు అదుపు తప్పి అట్లా సడన్గా ఎంత స్పీడ్లో అక్కడ అంత పెద్ద చెట్టును కూడా గుద్దుకొని పక్క నుంచి ఈ కాలువలో ఇట్లా దారుణంగా పడిపోయి ఉన్నది. అయినా కానీ ఎవరికి ప్రాణ నష్టం అయితే కలగలేదు. ఇది మనం చాలా సంతోషించదగ్గ విషయం. ఒకసారి చూడండి, విజువల్స్ అయితే చూడండి. ఆ లోయని, ఆ వాటర్ని, ఆ వెహికల్ని కూడా ఆ 4 టైర్లు ఇట్లా పైకి లేసి ఆ పడే విధానాన్ని అయితే మీరు చూడండి ఒకసారి పరిశీలించి చూస్తే ఎంత దారుణంగా ఉన్నదో. ఆ టైర్లు పైకి లేసి ఆ డ్రైవర్ సీటు అవన్నీ అద్దాలు కూడా పగిలిపోయే లోపల దారుణం అయితే ఉన్నది పరిస్థితి. వాటర్ కూడా ఇప్పుడు కురుస్తున్న వర్షాలకు వాటర్ కూడా పైనుంచి చాలా స్పీడ్గా చాలా వాటర్ అయితే వెళ్తున్నాయి. వాటర్నే పడి ఉంది. మీరైతే మన విజువల్స్ చూడండి, దీపా టీవీలో విజువల్స్ అయితే చూడండి ఎలా ఉన్నాయో. వాటర్ కానీ లోయ కానీ చాలా ప్రమాదకరంగా ఉంది. ఇదైతే మన భూపాలపల్లి జిల్లా జయశంకర్ భూపాలపల్లి జిల్లా నుంచి మేడారం రాంపూరు ఆజం నగరు వెళ్ళే దారి ఇది. ఎవరైనా మేడారం వెళ్ళే భక్తులు కూడా చాలామంది ఈ దారి గుండా వెళ్తూ ఉంటారు. మన కాటరం సైడ్ కానీ మంత్రి గోదావరి కన్నీ ఇటు భూపాలపల్లి జిల్లా వాళ్ళు, వరంగల్ వాళ్ళు కూడా చాలామంది ఇలానే వస్తున్నారు. ఎందుకంటే ఇది చాలా దట్టమైన అడవి ప్రాంతం, ఏ డిస్టర్బెన్స్ ఉండదు, ప్రశాంతంగా వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి చాలామంది కూడా మేడారం ఇలానే వెళ్తుంటారు. భక్తులైతే మేడారం పోయే వాళ్ళు చాలామంది కూడా ఇలానే వెళ్తుంటారు. ఈ వెళ్ళే క్రమంలో మరి వీళ్ళు నాకు తెలిసి మేడారమే వెళ్తారు అనుకుంటా. ఎందుకంటే ఆ వెహికల్కి పైన అయితే కవర్ కట్టుకొని ఉంది. కవర్ కట్టుకొని మన
భూపాలపల్లి సైడ్ నుంచే మేడారం వెళ్ళే దారి కాబట్టి ఇటే వస్తుంది వెహికల్ కూడా, ఇటే వస్తుంది. అదుపు తప్పి ఆ డ్రైవర్ అదుపు తప్పి అయితే లోయలో పడిపోయింది వెహికల్. లోయలో పడిపోయి అయితే ఏ ప్రమాదం లేకుండా నిజంగా సమ్మక్క సారక్క దయ వల్ల వాళ్ళకి ఎలాంటి ప్రమాదం జరగకుండా బయటపడడం నిజంగా సమ్మక్క సారక్క తల్లి ఉంది అడవిలో అనేదానికైతే ఒక నిదర్శనం ఇది. ఎందుకంటే చూడండి, మీరు చూస్తున్నారు కదా ఎంత భయంకరంగానైతే లోయలో పడిందో, ఎంత పెద్ద లోయ. అసలు చూస్తుంటే నాకే అసలు కళ్ళు దిగినట్టు అనిపిస్తుంది, అంత పెద్ద లోయ ఇక్కడనైతే. ఆ లోయలో అంత స్పీడ్గా చెట్టు గుద్దుకొని అట్లా పల్టీ కొట్టి కూడా వాటర్ సగం వాటర్ మునిగి ఉంది. ఆ డ్రైవర్ సీట్లో అయితే ముంగడ సీట్లో ఎవరు ఉంటారో సగం వాటర్ కూడా మునిగి ఉంది దానిలో. అయినా కానీ ఎవరికి ఏం కాకుండా బయటపడరంటే నిజంగా సమ్మక్క సారక్క తల్లి ఉన్నదని మరొకసారి అంటే ఇక్కడ ఈ అడవిలో కొలువే ఉన్నది. ఇక్కడ ఇదంతా సమ్మక్క సారక్క ఏరియా కిందనే అనుకుంటారు భక్తులు. ఎవరైనా ఇలానే వెళ్తా అంటారు. ఈ దట్టమైన అడవిలో నిజంగా సమ్మక్క సారక్క తల్లి ఉన్నదని మరొకసారి ఈ ఈ ఈ యాక్సిడెంట్ అంటే ఈ లోయలో పడడం చూసి నాకైతే అలా అనిపిస్తున్నా అండి. నాకు తెలిసి ఇది ఖచ్చితంగా భక్తులే అనుకుంటా. ఎందుకంటే వాళ్ళు తడవకుండా ఆ వెహికల్కి అయితే కవర్ కట్టుకున్నారు వెళ్తున్నారు కావచ్చు, వెళ్తున్నారు మేడారమో మళ్ళీ లేకపోతే ఏదైనా గ్రామానికి వెళ్తున్నారు అనుకుంటున్నా. అంత డ్రైవర్ అయితే మరి బ్రేక్ వేలా అదుపు తప్పడం కానీ స్పీడ్గా వచ్చి ఇందులో అయితే పడిపోయినా కానీ ఎవరికి ఏ ప్రమాదం జరగలేదు. ఇదొకటి మాత్రం నిజంగా సమ్మక్క సారక్క దయ అని నేను మళ్ళీ ఒకసారి అంటున్నాను. ఒకసారి విజువల్స్ అయితే మీరు చూడండి ఒకసారి విజువల్స్.